ఇప్పుడు మనం అయ్యప్ప మాల ధరించిన వారు పాటించవలసిన నియమములు, నిబంధనలు. మొదటిగా మీరు ఎప్పుడు ఎవరితో శబరియాత్ర చేయాలో నిర్ణయించాలి. రెండోది, శబరిగిరివాసుని దర్శనమై మాల ధరించిన వారు ముందుగా తల్లిదండ్రుల ఆశీస్సులు, పెండ్లి అయిన వారు భార్య అనుమతి పొందడం మంచిది. మూడోది, అయ్యప్ప స్వామి వారి మాల ధరించేవారు ముందుగా గురుస్వామి వద్దకు వెళ్ళి గురుతత్వాన్ని, నియమ నిబంధనలకు తెలుసుకుని గురుస్వామి ద్వారా కానీ లేదా జన్మించిన తల్లి ద్వారా కానీ దేవాలయ అర్చకుల స్వామి ద్వారా కానీ మాల ధరించాలి. అయితే గురుస్వామి వారితో మాలధారణ చేయడం మంచిది. నాలుగోది, మొదటిసారి మాల ధరించిన వారు కన్యస్వాములు మాత్రమే పెద్దవారిలో నడిచి మకర జ్యోతిని దర్శించి శబరిమల యాత్ర చేయటం మంచిది. ఐదోది, మాలధారిణి అయిన అయ్యప్పలు దీక్ష సమయమునందు నుదుటిపై విభూతి, గంధము, కుంకుమ అలంకరించుకోవాలి. మాలలో ఉన్న చిన్ముద్ర లాకెట్టు కూడా విధిగా అలంకరించడం మంచిది. ఏ విధంగా? విభూతి శివప్రీతి, గంధము విష్ణుప్రీతి, కుంకుమ శక్తి ప్రీతి. కాబట్టి ఆరోది, మాల ధరించిన ప్రతి అయ్యప్ప మండల దీక్షా కాలము అనగా 41 రోజులు పూర్తి చేసిన పిదప తలపై ఇరుముడి ధరించి శబరిమల యాత్ర చేయటం ఉత్తమం. మాల ధరించడానికి ముందు రోజు మధుమాంసము, భక్షణము చేయరాదు. ఏడోది, ఎదుటి వారైనను దీక్ష పూని మెట్లెక్కే వేలకు 41 రోజులు దినములు దీక్ష చేసి ఉండాలన్నది ముఖ్యము. అంతేగాని అర్ధమండలము 21 రోజులు వేయకూడదు. మండలము 11 రోజులు లేదా తిరిగి వచ్చిన పిదప వ్రతం పూర్తి చేయడం నిష్ఫలము, ధన వ్యయము, కాలం వృధా. ఈ విధంగా ఎనిమిదవది, దీక్ష సమయమున మాల ధరించిన వారు శివప్రీతి అయిన రుద్రాక్షమాలలు కానీ విష్ణుప్రీతి అయిన తులసిమాల లేదా చందనం మాల ధరించడం మంచిది. దీనివలన హరిహరల అనుగ్రహం, హరిహరాత్మజుని అనుగ్రహం లభించును. తొమ్మిదవది, ప్రతి అయ్యప్ప దీక్ష సమయంలో నలుపు, నీలము లేదా కాషాయము వస్త్రములతో ధరించాలి. కానీ శనిదేవుని ప్రీతి కొరకు నలుపు వస్త్రములు ధరించడమే శ్రేయస్కరము. 10వది, మాల ధరించిన స్వాములు నేలపైన నిద్రించాలి. పరుపులు, దిండ్లు వాడరాదు. పాదరక్షలకు వాడరాదు. క్షురకర్మములు, కేశఖండన, గోలి తీయటం చేయరాదు. 11వది, మాల ధరించిన ప్రతి అయ్యప్ప స్వాములు మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధితో బ్రహ్మచర్యం వ్రతమును పాటించి మధుమాంసం, ధూమపానము మరియు బయట లభించే తినుబండరాలను తినరాదు. 12వది, మాలధారి అయిన స్వాములు పగలు, సాయంత్రము 2 పూట్ల చన్నీటితో స్నానం ఆచరించాలి. పగలు భిక్ష చేయాలి. రాత్రి సాత్వికమైన అల్పాహారము స్వీకరించడం శ్రేయస్కరము. 13వది, ప్రతి అయ్యప్ప ప్రాతకాలంలో నిద్రలేచి పూజాస్థలమును శుభ్రపరిచి బ్రహ్మముహూర్త కాలమున సర్వదేవతాస్తుతిని మరియు అయ్యప్ప స్వామివారికి పూజన విధిగా చేయవలను. అలాగే సూర్యాస్తమమున కూడా అదేవిధంగా జరిపించాలి. 14వది, చదువురాని వారు విధిగా 108 మార్లు ఓం స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోష చేస్తే సరిపోతుంది. 15వది, మాలధారి అయిన స్వాములు నిరంతరము ఏకాంత వాసమున స్వామి నామము జపిస్తూ ఉండాలి. స్వాములతో తప్ప ఇతరులతో ఎక్కువగా తిరుగుటం వలన ఏకాగ్రత లోపించి దీక్ష నిబంధనలు కోల్పోవచ్చు. 16వది, మాలధారి అయిన అయ్యప్ప దీక్షలో ఉండగా అశుభ కార్యక్రమంలో పాల్గొనరాదు. అలాగే అవసరం ఉంటే తప్ప దూర ప్రయాణాలు చేయరాదు. 17వది, అయ్యప్పలు భుజించే పదార్థంలో ఉల్లి, వెల్లుల్లి, అల్లము మరియు మసాలా దినుసులు వాడరాదు. వీలైనంత వరకు ఉప్పు, కారము, వగరు తగ్గించడం మంచిది. దీక్షబద్ధులైన అయ్యప్పలు గురునింద, పరనింద, ఇతరులలో వాదోపవాదనలు చేయరాదు. ప్రతి అయ్యప్ప స్వామి సమాజంలో వ్యక్తులతో సంభాషించినప్పుడు గౌరవ మర్యాదలను పాటించాలి. 19వది, అయ్యప్పలు నడిచే దారిలో మరియు అయ్యప్ప ఎదురైనప్పుడు స్వామి శరణం అయ్యప్ప అని ఆత్మనమస్కారం చేయాలి. సమయం అనుకూలంగా పాదనమస్కారం కూడా చేయవచ్చు. 20వది, అయ్యప్పలు నిద్రించినప్పుడు పాదనమస్కారములు చేయనప్పుడు మెడలో ఉన్న మాల తాలూకా లాకెట్ చిన్నముద్ర నేలకు తాకకుండా జాగ్రత్తగా వహించాలి. 21వది, అయ్యప్పలు దీక్షలో ఉండగా రక్త సంబంధికులు, దగ్గరగా బంధువులు, దాయాదులు ఎవరైనా పరమ బంధించినచో మాలను విస్తరింపబడిను. 22వది, అయ్యప్పలు నడిచే దారిలో శవం ఎదురైనప్పుడు లేక జనసందోహంలో తిరిగినప్పుడు, రజస్వల అయిన వారు, బహిష్ఠులైన వారు ఎదురైనప్పుడు, సన్నిధికి రాగానే ఆహార పానీయాలు తీసుకోకుండా శిరస్నానం చేసి శరణఘోష చెప్పుకోవాలను. 23వది, ప్రతి అయ్యప్పలు ఎవరైనా భిక్షకు, పూజకు మరియు భజనకు పిలిచినచో గురుస్వామి అనుమతి పొంది పాల్గొనవలను.
24 ధనరూపేణ వస్తురూపేణ వచ్చిన కానుకలు శబరిమల అయ్యప్ప స్వామివారి ఉండిలో వేయడం ద్వారా మాల ధరించిన అయ్యప్పలు ధర్మబద్ధులు కాగలరు. 25 మాలధారి అయిన అయ్యప్పలు కులమత జాతి తన పర వర్ణ వర్గ విభేదాలు అతీతుడై ఉండాలి. తమ వృత్తి ధర్మాన్ని పాటించుకోవాలి. అంతేగాని దీక్షలో ఉన్నానే తమ పనులు మానుకోరాదు. 26 అయ్యప్పల జీవితం సేవ భాగంతో సాధు జీవనం గడపాలి. అధికార హోదాలు ధనబలము అప్పులు చేయుట ఆడిన మాట తప్పుటం ఆడంబరాలకు పోవటం ఇతరులను నొప్పించుట చేయరాదు. 27 మాలధారి అయిన అయ్యప్పలు దీక్షలోనూ పూజల్లోనూ భజనలోనూ భిక్షల్లోనూ శబరిమల అయిన అంగవస్త్రం చొక్కా తీసి పాల్గొనడం మంచిది. 28 ప్రతి అయ్యప్ప దీక్షకాలమందు చేయు పూజ భుజించి భిక్ష సుఖించి నిద్ర సృష్టి ప్రయాణముకు అనుగుణంగా ఉండవలను. 29 మాల ధరించిన అయ్యప్పలకు కుటుంబ సభ్యులు కూడా సహకరించడం వలన భగవంతుని సేవాభావంతో పాల్గొనే పుణ్యం కలుగుతుంది. దీక్షల్లోనూ పూజల్లోనూ భజన కార్యక్రమాల్లోనూ పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలి. 30 గృహంలో సభ్యులందరూ మధువు మాంసము విందులు వినోదాలకు దూరంగా ఉండి దీక్షల్లో ఉండే అయ్యప్పలకు సహకరించాలి. 31 తపోధనుడైన అయ్యప్ప మాలకు శుచిగా శుభ్రంగా భిక్ష తయారు చేసి ఎవరైనా పెట్టవచ్చు. 32 మాల ధరించిన అయ్యప్పలు సమాజపరమైన పరిచయస్తులకు నమస్కారములు కరచలనాలు చేయడం శ్రేయస్కరం కాదు. స్వామియే శరణమయ్యప్ప నమస్కారం చేయాలి. 33 అయ్యప్పలు గృహంలో శుచి శుభ్రత పాటించుటకు ఇతరమైన సలహాలు సూచనలు గురుస్వామి ద్వారా పొందవలను. 34 పడిపూజ జరిపే ప్రాంగణం స్థలము ఆర్భాటాలు నిలవ్యం కాకుండా శోభాయమానంగా అలంకరించి పూజలు భజనలు నిష్టమైన సమయమున ప్రారంభించాలి. నిర్ణీత సమయంలో ముగించడం మంచిది. 35 సర్వము త్యజించి స్వామికి ప్రతిరూపమైన అయ్యప్ప దీక్షాకాలంలో శరీరంపై అలంకరణలు ఆభరణాలు ధరించి అందరి వైపు దృష్టి సాధించరాదు. 36 అయ్యప్పలు దీక్షల్లోనూ పూజల్లోనూ భజనలోనూ మరియు భిక్షల్లోనూ స్వామివారి తలుచుకుంటూ నిశ్శబ్దము వహించి మసులు కోనట ఉత్తమం. 37 దీక్షలో ఉండగా అయ్యప్పలు పురుషులకు స్వామి అని స్త్రీలకు మాత అని పిల్లలకు మణికంఠ అని సంబోధించాలి అని పిలవాలి. 38 అయ్యప్పలు స్వామివారి పడిపూజలో పాల్గొనే ముందు జన్మప్రదాతులైన తల్లిదండ్రులకు జ్ఞానప్రదాతులైన గురుస్వామి గారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొంది పూజ ప్రారంభింపవలను. 39 అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు పెద్దలు. కావున భిక్షలో కన్యాస్వాములు మరీ వడ్డించి బలవంతం చేసి వినోదించడం మంచిది కాదు. 40 స్వామి భక్తితో మొదటిసారిగా మాల ధరించిన కన్యాస్వాములకు మీ చేతులు అందించి ఆ కరుణామయుడైన శ్రీ అయ్యప్ప స్వామిని దర్శనం కలిగించి భగవంతుని అనుగ్రహం పొంది తర్వాత 41 స్వామివారికి నెయ్యి అభిషేకం చేసి అభిషేక ప్రసాదంతో ఇంటికి తిరిగి వచ్చి సన్నిధానం కదిపిన తర్వాతనే మాల విస్తరణకు మంత్రమును చెప్పుకొని గురుస్వామి ద్వారా కానీ కన్నతల్లి కానీ గురుస్వామి అందుబాటులో లేనప్పుడు మాల విస్తరణ చేసి దీక్ష ముగించాలి. తర్వాత ఆ విధంగా ప్రతిరోజు మాల వేసుకునే అయ్యప్ప స్వాములు ఏదో ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోవాలి. మన పూర్వజన సుకృత పాపం గ్రహరూపేణి పీడిత. మనం దీక్షలో ఎంత దేవాలయాలు దర్శించుకున్నప్పుడు కూడా ఆ దేవాలయ కరం అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.